హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు నిజంగా జరిగిన ఒక బ్లాక్ మ్యాజిక్ ఇన్సిడెంట్ అయితే చెప్తాను. ఇది చూసిన తర్వాత మీలో చాలా మంది అయితే భయపడొచ్చు. అందుకే ఈ వీడియోని అయితే సెన్సిటివ్ హార్ట్ వాళ్ళు స్కిప్ చేసేయండి. ఈ ఇన్సిడెంట్ కాకినాడకి దగ్గరలోనే ఒక ఊర్లో అయితే జరిగింది. ఆ ఊర్లో రాజు అనే ఒక అతను అయితే ఉండేవాడంట. వాళ్ళ ఫ్యామిలీ అనేది చాలా అంటే చాలా పూర్. ఏదో ఒక రోజు తింటే ఇంకొక రోజు ఉండనంత పూర్ ఫ్యామిలీ అంట. కానీ రాజు వాళ్ళ బంధువులు అయితే కొంచెం ఉన్నవాళ్ళే. కానీ వాళ్ళైతే రాజు ఫ్యామిలీని అయితే అస్సలు అంటే అసలు పట్టించుకునే వాళ్ళు కాదంట. ఇదంతా చూసిన రాజు అయితే చిన్నప్పటి నుంచి కష్టపడి చదవడం మొదలుపెట్టాడు. తను బీటెక్ కంప్లీట్ చేసిన కొన్ని రోజులకే తనకి మంచి ప్యాకేజ్తో అయితే ప్లేస్మెంట్ అయితే వచ్చింది. అయితే రాజుకి ఎప్పుడైతే మంచి ప్యాకేజ్తో ప్లేస్మెంట్ అయితే వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ అయితే కొంచెం ఫైనాన్షియల్గా ఎదగడం మొదలుపెట్టింది. ఇదంతా చూసిన వాళ్ళ బంధువుల్లో చాలా మంది అయితే సంతోషించారు. కానీ కొందరైతే చాలా అంటే చాలా అసూయపడ్డారు. అందులో మొదటి వాళ్ళు తన మేనత్త. అయితే ఇదంతా చూసి వాళ్ళ మేనత్త అయితే రాజుకైతే తన మీద చేతబడి అయితే చేయించిందంట. అది ఎలా చేయించిందంటే, రాజునైతే వాళ్ళ మేనత్త ఒకరోజు తనని వాళ్ళ ఇంటికైతే పిలిచి తనకి ఇష్టమైన వంటకాలన్నీ వండి పెట్టిందంట. అండ్ రాజుకి ఏదో ఒక చేతికి ఒక దారం అయితే కట్టిందంట. అండ్ రాజు ఒక విషయమే చెప్పిందంట, ఇది దేవునికి సంబంధించిన దారం, నీకంతా మంచి జరగాలని చెప్పి గుళ్ళో పూజ చేయించాలని చెప్పి ఆ దారాన్ని అయితే రాజు చేతికి అయితే కట్టిందంట. ఇది తెలియని రాజు తనిగా నార్మల్గా ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల్లోనే రాజు తన లైఫ్లో ఎదగడం స్టార్ట్ చేశాడు. కానీ కొన్ని రోజుల తర్వాత రాజు అయితే గమనించాడు, తన ఫిజికల్గా చాలా అంటే చాలా వీక్ అవుతున్నాడు. కానీ తనకు అర్థం కాలేదు, నేనైతే నార్మల్గానే ఉన్నాను, నార్మల్గానే తింటున్నాను, మరి ఎందుకు నేను ఇట్లా ఫిజికల్గా చాలా వీక్ అవుతున్నాను అని తను చాలా బాధపడేవాడు. ఎందుకంటే తను ఒకసారి ఒక 6 months ముందు చూసుకొని ఇప్పుడు చూసుకుంటే తన ఫిజికల్ పోస్చర్ అనేది చాలా అంటే చాలా మారిపోయింది. తన కళ్ళు అనేది లోపలికి వెళ్ళిపోయి తను ఫిజికల్గా చాలా అంటే చాలా బక్కగా అయిపోయాడంట. అయితే ఒక 6 నెలల తర్వాత రాజు ఎప్పుడైతే వాళ్ళ ఊరికైతే వచ్చాడో వాళ్ళ అమ్మ రాజునైతే చూసి చాలా అంటే చాలా భయపడిపోయింది. అదేంటి రాజు, నువ్వు ఇలా ఎందుకు అయిపోయావురా, నువ్వు ఎందుకు ఇంత బక్కగా అయిపోయావని రాజునైతే అడిగింది. అయితే రాజు అయితే అప్పుడు చెప్పాడు, నాకే అర్థం కావట్లేదమ్మా, నేను ఎందుకు ఇలా బక్కగా అవుతున్నానో, నాకెందుకు ఇలా అవుతుందో నాకే తెలియట్లేదు అని చెప్పి వాళ్ళ అమ్మతో చెప్పాడంట. అయితే ఆ తర్వాత రోజు నుంచి రాజు నోట్లో నుంచి బ్లడ్ అనేది రావడం మొదలుపెట్టిందంట. తనని హాస్పిటల్కి తీసుకెళ్ళిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళైతే చాలా అంటే చాలా భయపడిపోయారు. అండ్ తనని చూసిన డాక్టర్స్ అయితే రాజు హెల్త్ కండిషన్ అయితే బాగానే ఉంది, కానీ తనకి ఎందుకు ఇలా బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి, తను ఎందుకు ఇలా ఫిజికల్గా చాలా వీక్ అవుతున్నాడు అని చెప్పేసి ఆ డాక్టర్స్కి కూడా అసలు అర్థం కాలేదంట. అయితే ఇదంతా చూసిన వాళ్ళ బాబాయ్ ఒక అతను రాజునైతే తీసుకొని వెళ్ళి ఒక మంత్రగాడి అయితే చూపించాడంట. ఆ మంత్రగాడు అయితే రాజుని చూసి తన చేతికున్న ఒక నల్లటి దారాన్ని చూసి, నీకు ఈ దారాన్ని ఎవరు కట్టారో చెప్పమని చెప్పాడంట. అయితే రాజు ఆ దారాన్ని చూసి, ఈ దారం అయితే నాకు మా మేనత్త కట్టింది, ఏదో దేవుని దారం అని చెప్పి నాకు అంతా మంచి జరగాలని చెప్పి కట్టించిందని చెప్పి ఆ మాంత్రికునికి అయితే చెప్పాడంట. అప్పుడు ఆ మాంత్రికుడు అయితే తనకు ఆ విషయం అర్థమైంది, తనని ఎవరో చేతబడి చేశారని. సో రాజుకి అయితే ఆ మంత్రిగా చెప్పాడంట, నువ్వు వెంటనే ఈ నల్ల దారాన్ని అయితే తీసేయి అని చెప్పి రాజు చేతికున్న ఆ నల్ల దారాన్ని అయితే పీకేశాడంట. సో అప్పుడు రాజుకైతే తన మీదిలోంచి ఏదో ఒక వెయిట్ అనేది తొలగిపోయినట్టు రాజుకైతే అనిపించిందంట. అండ్ ఆ మంత్రగాడు ఆ రాజుకైతే చెప్పాడంట, నీ మీద ఎవరో చేతబడి చేశారు, అంటే నువ్వు జీవితంలో ఎదగడం ఎవరికో అయితే అస్సలు నచ్చలేదు అని చెప్పి రాజునైతే తీసుకొని వెళ్ళి, నీ మీద ఎవరైతే చేతబడి చేశారో వాళ్ళైతే మీ ఇంటి చుట్టుపక్కలే నీకు సంబంధించిన ఏదో ఒక వస్తువులు కానీ ఏదో చేతబడికి చెందిన సామాన్లు కానీ పాతి పెట్టుంటారని చెప్పేసి రాజుకైతే చెప్పారంట. అండ్ రాజును వెంట పెట్టుకొని ఆ మంత్రగాడైతే వాళ్ళ ఇంటికైతే వచ్చాడంట. అయితే ఆ మంత్రగాడు తన ఇల్లంతా పరిశీలించిన తర్వాత రాజు గది వెనక కొంచెం వరండా స్పేస్ లో ఎక్కడో ఒక మట్టిని తవ్వినట్టు ఒక కుంటలాగా కనిపించిందంట ఆ మాంత్రికుడికి. తను వెంటనే ఆ ప్లేస్ కి అయితే వెళ్ళి తను తవ్వి చూసినప్పుడు ఆ ప్లేస్ లో రాజు యొక్క ఫోటో అండ్ తనకి సంబంధించిన జుట్టు అండ్ ఇంకొన్ని ఏదో చేతబడి సామాన్లు అయితే కనిపించాయి.
అది చూసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా భయపడ్డారు. ఇదంతా చేసింది ఎవరు అని తెలుసుకుంటే వాళ్ళ మేనత్త అని తెలిసింది. మనం కూడా మన లైఫ్లో ఎదిగేటప్పుడు మన చుట్టూ ఉన్న బంధువులోనే చాలా మంది మన మీద అసూయపడే వాళ్ళు ఉంటారు. అందుకే మనం ఎప్పటికప్పుడు ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మన మీద కొన్నాళ్ళు కోప్పడి సడన్గా మన మీద ప్రేమ చూపిస్తున్నట్టయితే మనం ఖచ్చితంగా అనుమానించాల్సిందే. ఎందుకంటే కొంతమంది మన మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది మన పతనం కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీరైతే కొంచెం జాగ్రత్త.